ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేకుండా ఇండస్ట్రీ గురించి ఆలోచించకుండా అనే ఫేమస్ అయిన వాళ్ళలో కుమారి ఆంటీ నంబర్ వన్ ప్లేస్లో ఉంటారు. ఈమె ఇప్పటికీ వేరు వేరు టీవీ ప్రోగ్రామ్స్లో సందడి చేస్తూ ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఈమెకి ఇప్పుడే చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే రీసెంట్గా ఈమె బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈమె గురించి మరో వార్త వైరల్ అవుతోంది. స్టార్ మా ఈటీవీ ఛానల్స్లో ప్రసారమవుతున్న షోస్లో కొంచెంసేపే కనిపించినా అందరినీ ఆకట్టుకుంది కుమారి ఆంటీ. అయితే ప్రముఖ ఛానల్ జీ తెలుగులో రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ప్లేయర్తో ఒక సీరియల్ ప్రారంభమవుతోంది. ఈ సీరియల్కు సంబంధించిన ప్రోమోలో కుమారి ఆంటీ కనిపించింది. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆమె సీరియల్స్లో మరింత బిజీ అయితే ఆమె లైఫ్కి తిరుగుండదనే చెప్పాలి. ఇప్పటికే ఆమె కెరీర్ పరంగా ఆలోచిస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తోందనే టాక్ అయితే ఉంది. మరి టీవీ షోస్కి హాజరైనందుకు, సీరియల్ షూటింగ్స్లో పాల్గొన్నందుకు రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటుందని టాక్. అయితే ఆమె హోటల్లో కూడా ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. అలానే కంటిన్యూ అయితే ఈమె సినిమాలో నటించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు నెటిజన్లు. అయితే ఈమె యూట్యూబ్ వల్ల ఈ స్థాయికి చేరుకుందని కొందరు అభిప్రాయం. మరికొందరు ఆమె టాలెంట్ వల్లే వచ్చిందని అంటున్నారు. ఇక ఈమె ఫాలోయింగ్ చూసిన సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈమె హాజరయ్యే ప్రోగ్రామ్స్కి మంచి రేటింగ్ వస్తుండడం విశేషం. ఇక ఈమె హోటల్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో అయితే మరి జరుగుతోందట. మొత్తం మీద ఈ ఈవెంట్ రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పాలి. మరి ముందు ముందు ఎలా ఉండబోతుందనేది చూడాలి. మొత్తానికి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించేసింది కుమారి ఆంటీ. స్ట్రీట్ ఫుడ్కి సంబంధించిన విషయాల వల్ల ఏకంగా మన సీఎం రేవంత్ రెడ్డిని సైతం మెస్మరైజ్ చేసి తన దుకాణానికి ట్రాఫిక్ కాలతో ఏ ఇబ్బంది లేకుండా పెట్టేసుకుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన విషయాల్లో స్వతహాగానే ఎంతో డిమాండ్ ఉన్నటువంటి మరి ఈమె ఇప్పుడు సీరియల్లో కూడా కనిపిస్తుండడం హాట్ టాపిక్గా మారింది.